జనరల్గా ఆడవాళ్ళకి హార్మోన్స్ అనేది తేడాగా ఉంటాయి. ఈ తేడా వల్ల వాళ్ళకి నెలసరి అనేది ఇర్రెగ్యులర్గా రావటము, లేకపోతే అసలు రాకుండా ఆగిపోవటము, 6 నెలలకు ఒకసారి రావటము, వచ్చినప్పుడు హెవీగా బ్లీడ్ అవ్వటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటితో పాటు బరువు ఎక్కువ అవటం వల్ల ఎముకల్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దీంతో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి వస్తాయి. బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి, 30 పైన ఎక్కువ ఉన్న వాళ్ళకి అబార్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటేమో షుగర్ అబ్నార్మల్గా ఉండడం వల్ల అబార్షన్స్ అవ్వచ్చు. ఇంకొకటి ఒబిసిటీ వల్ల బేబీలో ఫామ్ అయ్యే క్రోమోజోమ్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వకపోతే కూడా ఇట్లా అబ్నార్మాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలు బరువు ఉన్న వాళ్ళు 10% వరకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒబిసిటీ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి 10 నుంచి 20% పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నవాళ్ళు ముందుగా ఒకసారి డాక్టర్ని కలిసి ఎంత శాతం బరువు తగ్గాలి అనేది చూసుకొని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే కొన్ని రకాలైన ఈ అబార్షన్స్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి వాళ్ళకి. దీనివల్ల బేబీలో అవయవ లోపాలు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగానే చూసుకొని ప్రివెంట్ చేయడానికి దానికి తగిన సప్లిమెంట్స్ ముందే తీసుకోగలిగితే ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అధిక బరువు ఉండడం వల్ల మనం ఇచ్చే డోసులు, మందుల డోసులకి తొందరగా రెస్పాన్స్ రారు. ఆ రెస్పాన్స్ రాకపోతే స్లోగా డోసెస్ పెంచుకుంటూ పోతాము. పెంచుకుంటూ పోవడం వల్ల మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, నార్మల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉంటే ఎగ్ రిలీజింగ్ అవ్వడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మందులు పెట్టినా కూడా ఒక్కొక్కసారి మీకు రెస్పాన్స్ అనేది రాదు. ఆ రెస్పాన్స్ రాకపోతే మీరు గర్భధారణ అవ్వటం కష్టం అవుతుంది. కాబట్టి అధిక బరువు ఉన్న వాళ్ళు ఏ దానికైనా సరే ముందుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటే, వాళ్ళు ట్రై చేయాలి అనుకున్నా, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని ఎగ్ ఫామ్ అవ్వడానికి చేయాలి అనుకున్నా సరే ముందు మీరున్న వెయిట్ కన్నా 10 కేజీల వెయిట్ తగ్గితే ఆ డాక్టర్ ఇచ్చే మందులకి మీ బాడీ రెస్పాన్స్ తొందరగా వస్తుంది. ఇంకా అబార్షన్ల గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్లు అబార్షన్ రేటు బరువు పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ రేట్ ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది. నార్మల్గా 10% ఉండేది 20%, 30% ఇంక్రీజ్ అవుతూ పోతుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్న వాళ్ళు, ఒబిసిటీతో ఉన్న వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు బరువు కనుక తగ్గితే ఈ అబార్షన్ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 35 ఏళ్ళు దాటాక అధిక బరువు ఉన్న వాళ్ళైతే హార్ట్ చెకప్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. నార్మల్గానే అధిక బరువు ఉన్న వాళ్ళు థైరాయిడ్ చెకప్, షుగర్ చెకప్, బీపీ చెకప్, హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీకి ముందు ఇవన్నీ కనుక నార్మల్ ఉన్నట్లయితే మీరు జనరల్గా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు కొద్దిగా బరువు తగ్గితే మీకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అధిక బరువు ఉన్న వాళ్ళు డైట్ కంట్రోల్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, కాల్షియం టాబ్లెట్స్ అనేవి తీసుకుంటే ఎముకలు అనేది బొల్లపోకుండా బాగా స్ట్రెంత్గా ఉంటాయి. బరువు పెరగటం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా బరువు వల్ల వస్తున్నాయి. మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కానీ ఆ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయని మీరు ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారు. కాబట్టి పెయిన్స్ ఎంతవరకు తట్టుకోగలరో స్లోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకేసారి 2 గంటలు ఎక్సర్సైజ్ చేయడం కాదు, కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇనీషియల్గా 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్తో స్టార్ట్ చేయడం చేయాలి. వాకింగ్ కూడా బ్రిస్క్ వాకింగ్ అట్లా చేసి ఆ తర్వాత స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మీకు కూడా బాడీ కెపాసిటీ పెరుగుతూ పోతుంది. ఇవే కాకుండా హెల్తీ డైట్ తీసుకోవాలి. అంటే ఫైబర్ రిచ్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ అంటాము. అంటే మొలకెత్తిన గింజలు, చికెన్, ఆయిల్లో ఫ్రై చేయకుండా మామూలుగా ఉడకబెట్టుకొని తినేవి, ఇట్లాంటివన్నీ చేయాలి. ఫ్రైస్ అనేవి అవాయిడ్ చేయగలిగితే మీకు ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ కూడా వీలైనంతగా తగ్గించాలి. కొద్దిగా ఎక్కువసార్లు తినడము, ఫైబర్ డైట్, కూరలు, ఆకుకూరలు, కూరగాయలు, ఓట్స్, పాలు ఇవన్నీ తీసుకోగలిగితే హెల్త్ అనేది హెల్తీగా ఉండడంతో పాటు మీకు కావాల్సిన అవసరమైన పోషకాలన్నీ కూడా మీకు వస్తాయి.